ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు తమ్నేల్లో చూసినట్టుగా మనం ఈరోజు ఊరన్లు చేస్తున్నాం అన్నమాట. ముస్లిమ్స్ స్పెషల్ అంటే మా సిస్టర్, మీరందరూ ఎంగేజ్మెంట్ వ్లాగ్ చాలా పెద్ద హిట్ చేశారు కదా. సో తనదే అయితే పెళ్ళి ఉందన్నమాట. సో మేము ఆడపెళ్ళి వాళ్ళం కాబట్టి మేము కొన్ని చేయాల్సినవి ఉంటాయి. అంటే ప్రతి ముస్లిం, నాకు తెలిసి చిత్తూరు డిస్ట్రిక్ట్ సైడ్ అంతా చేస్తారు, మిగతా డిస్ట్రిక్ట్స్ నాకు తెలియదు. సో మా ఇళ్ళల్లో ఇది ఒక ఆచారంగా కొన్ని ఇయర్స్గా వస్తుంది. లైక్ మా అమ్మమ్మలు, మా మమ్మీ ఇట్లా అందరూ చేసుకున్నారనమాట. ఇప్పుడైతే మనము మరి ఆ ప్రాసెస్ అంతా చూడబోతున్నాము. మరి ఇది ఎందుకు చేస్తారు, ఇది పర్టికులర్గా దీని సాంప్రదాయం వెనక మనకి రీజన్ ఏంటని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూస్తే వీడియో అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే పెళ్ళి ఇల్లు అంటే మీకు తెలిసిందే, హడావిడిగా గోలగోలగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదే డేట్కి నాకైతే హల్దీ జరిగింది. ఈరోజు వచ్చేసి Feb 15th అనమాట డేట్. నేను Feb 15th రోజు రికార్డ్ చేస్తున్నాను, బట్ ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. సో ఎగ్జాక్ట్లీ Feb 15th అప్పుడు నాకు హల్దీ జరిగిందనమాట. సో ఆ మూమెంట్సే మళ్ళీ గుర్తొస్తూ ఉన్నాయి నాకైతే అన్నీ. అదే టైంకి ఇలానే ఉండింది ఇల్లంతా గోలగోలగా హడావిడిగా అలా అనమాట. అండ్ ఎస్, మనము ఈ వ్లాగ్లో అయితే మరి అన్నీ చూడబోతున్నాము. ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు ఏమని చెప్పేసి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కమ్ ఆన్. ఫస్ట్ అయితే ఇట్లా టెంకాయల్ని మంచిగా పగలగొట్టేసి ఆరబెడతారనమాట. ఇవి మరీ లేతగా ఉండకూడదు, ఇట్లా బాగా కొంచెము ముదురుగా గట్టిగా ఉండాలన్నమాట. అలా అని మరీ ముదిరిపోయి కూడా ఉండకూడదు. ఇది ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్ని 1 day ముందే ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి మనము. ఇక్కడైతే దీన్ని బాగా పగలగొట్టేసి రెండుగా చేసేసి ఎండలో ఒక రోజంతా ఆరబెట్టేస్తారు. ఎట్లాగో మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా మనం ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. అదంతా ఆరిపోయాక ఇట్లాగా చిప్ప నుండి సెపరేట్ చేసేస్తారు. చేసేసి తురిమేస్తారనమాట. బాగా ఎండిపోయి ఉంటుంది కదా, హ్యాపీగా నీట్గా వచ్చేస్తుంది మనకి. సో బాగా తురిమేస్తారు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ యాక్చువల్గా చెప్పాలంటే. చూసారా, బాగా ఎండిపోయినాయి ఇవంతా. సో తురిమి మళ్ళీ దీన్ని ఎండబెడతారు. సో ఇక్కడ అందరూ ప్రాసెస్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి పెళ్ళి ఇంకొక 1 weekలో ఉందనగానే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా అయ్యేసరికి ఒక 3 to 4 days పడుతుంది అనమాట. సో దాని తర్వాత పండ్లు ఉంటాయి కదా, అందుకనైతే 1 week ముందే స్టార్ట్ చేస్తారు. ఇది నిల్వ కూడా ఉంటుంది. 1 week 10 days బయట ఉన్నా కూడా ఏమీ కాదనమాట, అస్సలు చెడిపోదు ఇది, కొబ్బరి ఉన్నా కూడా. సో చాలా పెద్ద ప్రాసెస్ అయినా కూడా హ్యాపీగా అందరు నలుగురు కలిసి చుట్టూ చేరి హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని. కొంతమంది కజ్జికాయలు అంటారు కదా, మేమైతే పూరన్లు అంటాం అనమాట. దాని లోపల ఏదైతే పెడతారో మిక్చర్, దాన్ని చోబా అంటాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరందరూ కూడా మా ఇంట్లో పెళ్ళిని ఎంజాయ్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు ఇక్కడ. ఏమైనా నలుగురు కలిసి చేస్తేనే కదా తొందరగా పనులు కూడా అవుతాయి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కూడా పైగా. అండ్ ఇక్కడ అందరూ ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకొని అయితే ఈ ప్రాసెస్ని అంటే తురమడం అయితే స్టార్ట్ చేసినారనమాట. చాలా ఎక్కువ ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది. ఈవినింగ్ వరకు ఇదే పని అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మా పిన్ని వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఇది చేస్తారు ఏంటి అని. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకని. తురిమిన కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఒక మంచి డ్రై క్లాత్, మేము ఇక్కడ బెడ్షీట్స్ యూస్ చేసినాం అనమాట. బెడ్షీట్స్ డ్రైగా ఉండేవి తీసుకొని ఆ కొబ్బరిని అంతా పల్సగా పరిచేసి మళ్ళీ ఒక మధ్యాహ్నం లేకపోతే ఒక సాయంత్రం వరకు అట్లా ఫుల్గా ఆరబెట్టేయాలి. బాగా ఎండిపోవాలన్నమాట ఇది. అందుకనైతే ఇక్కడ ఫుల్గా 3 బెడ్షీట్స్ అట్లా వేసి ఆరబెట్టేసినాము. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఎండగొడుతునింది కాబట్టి బెస్ట్ అడ్వాంటేజ్ అయిందనమాట మాకైతే ఇది. సో ఇక్కడ అంతా కొబ్బరి ఆరుతూ ఉంది.
ఇక్కడ ఎందుకు ఇలా ఆరబెడతారు? ఇంతసేపు ఎందుకు అది ఆరాలి అంటే, అంటే పచ్చిగా ఉన్నప్పుడు అట్లా వేస్తే తొందరగా చెడిపోతది కదా! సో, అది చెడిపోకుండా ఉండడానికి ఎక్కువసేపు ఆరబెడతారనమాట. మంచిగా డ్రై అయిపోయిందనుకోండి, డ్రై కోకోనట్ తొందరగా చెడిపోదు కదా! చాలా రోజులు ఉంటది కాబట్టి. సో, అది అనమాట. అందుకోసం అయితే ఇక్కడ మొత్తం అయితే ఇట్లాగా ఆరబెట్టేసినారు. అన్నీ ఒక ఈవినింగ్ వరకు దాన్ని డిస్టర్బ్ చేసే పని లేదు. మీన్‌వైల్ మన ఇంట్లో ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి అందరూ వస్తారు కదా! మన రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి, సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో నేనేం వండట్లేదు, ఊరికే అప్పుడప్పుడు వెళ్ళి అట్లా గంటినట్లా ఇట్లా తిప్పుతూ ఉంటానన్నమాట. మా పిన్ని వాళ్ళే చేశారు ఇక్కడైతే. సో ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, మటన్ కూర అండ్ చికెన్ ఫ్రై అనమాట. యాక్చువల్లీ చూసేవాళ్ళు అనుకోవచ్చు కిచెన్ లోపల ఉంటుంది కదా, ఎందుకు ఇలా బయట పెట్టుకొని చేస్తున్నారని. మనము ఎక్కువ మొత్తంలో అంటే బల్క్గా చేస్తున్నప్పుడు ఇట్లా బయట పెట్టుకొని చేస్తేనే పెద్ద పెద్ద బాండిళ్ళు ఉంటాయి కదా, అవంతా ఇలాంటి స్టవ్స్కి అయితే కరెక్ట్గా ఉంటాయి. తినుమా చిన్నమ్మమ్మ సే హాయ్, ఎంతమంది చిన్నమ్మమ్మలు ఉన్నారు మీకు అని అడగబోతారేమో జనాలందరూ అని చెప్తా ఉన్నాను నేను. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ లేండి, ఇట్స్ బిగ్ ఫ్యామిలీ స్టోరీ. మీకు ఎప్పుడైనా తీరిగ్గా చెప్తాను నేను. మా పిన్ని ఇక్కడ బగారా రైస్ అక్కడ లోపలే చేసేసినారు. బయట ఇట్లాగా అంటే ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు మనము బయట ఇట్లా స్టవ్స్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ కదా, ఎందుకంటే ఇంటి లోపలైతే అంతమందికి పెద్ద పెద్ద కడాయిస్ అంతా పెట్టి చేయలేము. ఇక్కడ చెప్తున్నాను, వీళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ, చిన్న అమ్మమ్మ అని చెప్పిస్తున్నాను మీ అందరికీ. సో ఈవినింగ్ వరకు ఎండిపోయాక ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30 అలా అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేశారు అంటే దీంట్లో మిగతావి ఏవేవైతే వేసి కలపాలో అవన్నీ కలిపారు. ఏమేమి వేసి కలిపారు అంటే గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు ఫస్ట్ ఒక గీతోనే చేస్తారనమాట ఇది బేసికలీ. సో మంచిగా ఎంత గీ కావాలో అంత నెయ్యి వేసుకొని గసగసాలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. ఆ తర్వాత జీడిపప్పు, మళ్ళీ ఎంత కావాలో అంత డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్ ఒకటే వేస్తారు. సో కిస్మిస్ని మనము రోస్ట్ చేసుకోమన్నమాట, జీడిపప్పును మాత్రమే చేసుకుంటాము. సో జీడిపప్పును కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుంటాము. అండ్ కిస్మిస్ని మనం ఏమీ రోస్ట్ చేయకుండా ఇట్లనే డైరెక్ట్ వేసేస్తాం అనమాట, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఆ గసగసాలు అండ్ జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, చక్కెర స్వీట్కి తగ్గట్టు, మీ స్వీట్కి తగ్గట్టు, బాగా స్వీట్ ఎక్కువ వేస్తారు దీంట్లో, అట్లా అంతా వేసి బాగా కలుపుతున్నారు. ఇక్కడ మంచి క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంత కలవాలి, లైక్ ఒకసారి నోట్లో టేస్ట్ చేసినప్పుడు గసగసాలు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, చక్కెర అన్నీ టేస్ట్ రావాలన్నమాట. దానికోసం అయితే మంచిగా ఒక 3-4 బాగా కలిసి నీట్ క్లాత్ వేసుకొని కలుపుతారనమాట. ఇది నెక్స్ట్ డే, ఆ ముందు రోజు కావాల్సిన కొబ్బరితో చేయాల్సినవన్నీ చేసేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఆటా కలుపుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఎలా కలుపుకోవాలి అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2 మైదా, గోధుమ పిండి 2 వేస్తారు. 1 కేజీ, నేను ఉతారుగా చెప్తున్నాను మీకు, 1 కేజీ మైదా పిండికి 1/4 కేజీ గోధుమ పిండి వేస్తారు. అలా కలుపుకోవాలన్నమాట, ఈక్వల్గా కాదు. మైదా ఎక్కువే ఉంటుంది, గోధుమ పిండి కొంచెం తక్కువ ఉంటుంది, అట్లాగనమాట. అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకొని ఒక అర్ధగంట కానీ 1 గంట కానీ పక్కన పెట్టేసుకుంటారు. ఆ తర్వాత ఇట్లా మంచిగా రుద్దుకుంటూని ఆ మిక్చర్ ఏదైతే మనం నిన్న చేసామో, కొబ్బరితో చేసామో, అది మధ్యలో పెట్టేసి ఇట్లా డిజైన్ వేయడానికి అనమాట, ఊరికెట్లా గిచ్చుతున్నారు, డిజైన్ వేయడాన్ని చేత్తోనే వేస్తారనమాట. ఇప్పుడు చాలా మిషన్స్ కూడా వచ్చాయి, బట్ పాతకాలం లాగా చేత్తోనే వేస్తున్నారు. సో ఇట్లా డిజైన్ అయితే వేసి, ఇలాంటివి ఎన్ని అంటే పెళ్ళికొడుకు వాళ్ళు ఎంత కౌంట్ కావాలి అని అడుగుంటారు, అన్ని కౌంట్ చేసిస్తాం. ఫస్ట్ 5 పూరన్లు ఏదైతే ఉందో అది కొంచెం పెద్దవాళ్ళ దగ్గర చేపిస్తారనమాట. ఇక్కడ నేను కూడా చేస్తున్నాను, చాలా సింపుల్ అండి ఇది. మనము రోటీలు రుద్దుకుంటాం కదా, అట్లాగే రౌండ్గా రుద్దేసుకొని, నాకు రౌండ్గా రాదు కాబట్టి పక్కన మా అమ్మమ్మ రుద్దిస్తుంటే నేను దాని లోపల ఆ మిక్చర్ని మేము చోబా అంటాం అనమాట. ఆ చోబాని పెట్టేసి ఇట్లా నేను కూడా గిచ్చుతూ డిజైన్ వేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో వస్తున్న స్టైల్, మా అమ్మమ్మ వాళ్ళకి
వాళ్ళు కూడా చేసిచ్చారంట. అప్పటి నుంచి ఇది ఉందన్నమాట ఈ ఆచారము. సో నేను కూడా చేశాను కూర్చొని. ఇట్స్ అ ఫన్ టాస్క్ బేసికలీ, చాలా బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడే పెళ్ళిళ్ళు లాగా ఉంటుంది అనమాట. 10 మంది చుట్టూ కలుస్తారు అండ్ హడావిడిగా ఉంటుంది కదా. సో ఐ రియల్లీ లవ్, నాకైతే ఈ మూమెంట్స్ అన్నీ చాలా చాలా ఇష్టము. భలే సందడిగా ఉంటుంది ఇల్లంతా అసలు. ఇప్పుడు మనం అక్కడ అన్నీ చేసి ఇస్తూ ఉంటే ఒకరు ఏం చేయాలంటే ఎండలో అంతా పెట్టకూడదు, ఇట్లా ఆరబెట్టకూడదు, నీడలోనే, అంటే మా ఇంటి పక్కనే మాకు ఎక్స్ట్రా హౌస్ ఉందన్నమాట. దాంట్లో ఏం చేసినామంటే హ్యాపీగా ఒక క్లీన్ బెడ్షీట్ వేసి అన్నీ ఆరబెట్టేసినాము. ఆరబెట్టేసి ఇట్లా డిజైను అంటే మనకి ఫుడ్ కలర్ దొరుకుతుంది కదా, సో ఫుడ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ ఇట్లా తీసుకొని మంచిగా మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ మనం వేయచ్చు అనమాట. ఏఎస్ అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు నేమ్స్, లేదా స్టార్ వేయచ్చు, లేదా చాంద్ వేయచ్చు, లేదా ఏదైనా వేయచ్చు అనమాట. అలా ఏమీ లేదు. సో మేమైతే ఇక్కడ అన్నిటికీ కలర్స్ వేస్తున్నాము. ఇట్స్ అ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. అంత ఈజీగా అయిపోయే పని అయితే కాదు, చాలాసేపు, అంటే ఒక 2-3 డేస్ ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత కౌంట్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి వాళ్ళు ఒక 200 కావాలని అడిగారు అనుకోండి, 200 మనం చేసేయాలి. మిగతా ఎక్స్ట్రా కూడా చేస్తామన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళకి, మన సైడ్ వాళ్ళకి కూడా పంచుకోవడానికి. సో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళు ఎంత కౌంట్ చెప్తే అంత చేసిస్తారు. సో ఇది అన్ని డిస్ట్రిక్ట్స్లో చేస్తారా లేదా అని నాకు తెలియదు. మా డిస్ట్రిక్ట్లో అండ్ ఎస్పెషల్లీ మా ఇళ్ళల్లో కొన్ని ఇయర్స్గా వస్తున్న ఆచారం అనమాట. నేనైతే ఎస్ వేస్తున్నాను, అక్కడ మా వదిన అయితే ఏ వేస్తుంది. మీరు గమనించారా, కొంతమంది స్టార్స్, చాంద్ ఇట్లా రకరకాల డిజైన్స్ వేశారు. అందరైతే కూర్చొని భలే సందడిగా రుద్దుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా జరుగుతుంది. 2 days 3 days ఇలానే ఉంటుంది అనమాట ఇల్లంతా. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని ఇట్లా డివైడ్ చేసుకుంటారు. ఒక్కొక్కరు రొట్టె రుద్దడము, ఒకరు చోబా పెట్టడము, ఒకరు ఇక్కడ గిచ్చి డిజైన్స్ వేయడము, అట్లాంటివంతా. ఇంకా అందరూ హ్యాపీగా కింద కూర్చొని ఫుల్గా ఇట్లా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ పనిని అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆ డిజైన్స్ అన్నీ వేసేసాక దీన్ని డీప్ ఫ్రై చేస్తారనమాట. ఒక కలర్లో చేంజ్ అయ్యే వరకు, మీరు చూస్తున్నారు కదా, ఆ కలర్లో చేంజ్ అయ్యే వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటారనమాట. సో డీప్ ఫ్రై చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ చక్కెర అంత సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ అనమాట. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, బట్ మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు నాకు చెప్పింది మీకు చెప్పాను. ఇన్ కేసు తప్పు అయితే మీరు నాకు కమెంట్స్లో కరెక్ట్ చేయండి. ఎందుకు ఇది చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇది ఇస్తారు అని చెప్తే, మాకు ముస్లిమ్స్ వెడ్డింగ్స్లో శుక్రానా నిఖా అనేది ఉంటుంది. శుక్రానా అనే రోజు ఏం చేస్తారంటే దువా అంతా చదివేశాక ఖురాన్ని అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఇస్తారు. అంటే అమ్మాయికి బ్రదర్ ఉంటే బ్రదర్ చేసుకోబోయే అతనికి పాస్ చేస్తారనమాట. అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మీకు అవన్నీ నేను పెడతాను. సో అలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని వెనక, ఖురాన్ వెనక ఈ పూరన్లు పెడితే మంచిది అని చెప్తారు. ఎందుకంటే దీని లోపల చోబా ఏదైతే పెడతారో అది దాన్ని ఎలా చెప్పాలి, నిండుగా పెట్టి పంపిస్తే ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ కూడా అట్లా నిండుగా పిల్ల పాపలతో చల్లగా హ్యాపీగా ఉండాలని అర్థం అనమాట. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ కాబట్టి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇక్కడ బచ్చెంక పూరన్ అంటారనమాట. ఇదేంటంటే సాలీక రసం జరుగుతుంది శుక్రానా రోజు. ఆ రోజు అదొక ఫన్ థింగ్ అనమాట. అది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో పెడతాను నేను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లాంటి 5 మనం పెద్ద పెద్ద పూరన్స్ ఏదో చేస్తున్నామో ఇట్లా 5 చిన్నవి చేసుకుంటారు. దీన్ని బచ్చెంక పూరన్ అంటారనమాట. అట్లా చిన్నవి చేసుకొని ఒక పెద్ద పూరీలో దాన్ని పెడతారు. మీరు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో పెద్ద పూరీస్, ఇక్కడ రోటీస్ ఏదైతే చేస్తున్నారో దాన్ని మంచిగా పెద్దగా రుద్దుకొని 5.5 రూపీస్, 5.5 అంటే హాఫ్ దొరకట్లేదు కాబట్టి 6 కూడా పెట్టచ్చు. బట్ లక్కీగా మా ఇంట్లో 5.5 ఉన్నిందనమాట. సో 5.5 రూపీస్ ఈ చోబా ఏదైతే ఉందో ఆ 5.5 రూపీస్ అందులో పెట్టి క్లోజ్ చేసి ఆ బచ్చెంక పూర ఏదైతే ఉన్నాయో అవి చుట్టూ పెడతారు. ఎందుకంటే ఇది సాలీ రసం జరిగినప్పుడు ఒక ఫన్ టాస్క్ లాగా చేస్తారు. అది అబ్బాయి అంటే పెళ్ళి కూతురు వాళ్ళ చెల్లెలు కూర్చొని అది అబ్బాయి వచ్చి పగలగొట్టాలన్నమాట. దాని లోపల ఉన్న కాయిన్ తీయాలి. అదే టాస్క్ అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. సో
మధ్యలో ఆ చోబా ఏదైతే ఉందో అది పెట్టేసి చుట్టుపక్కల బచ్చాంక పూరన్ అంటారనమాట కదా దీన్ని. సో అవైతే ఫిల్ చేసి మళ్ళీ దాని మీద ఇంకొక ఆటని పెడతారనమాట. అట్లాగా క్లోజ్ అయితే చేసేస్తారు. దీని మీద మళ్ళీ డిజైన్స్ కూడా వేస్తారు, మీరు చూడండి మీకు అర్థమవుతుంది. దీన్ని డీప్ ఫ్రై చేస్తారు, దీన్ని సపరేట్గా పెట్టేస్తారనమాట ఆ రోజు కోసం. ఇది ఎవరు తినడానికి కాదు, అంటే తినచ్చు బట్ ఆ రసం అయిపోయాక తినాలంట, ఆ నలుగు అయిపోయినాక. సో మీ సైడ్ కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని నాకు కమెంట్స్ అయితే చేసి చెప్పేయండి. మా సైడ్ అయితే ఖచ్చితంగా అమ్మాయి పెళ్లి వాళ్ళు అబ్బాయి పెళ్లి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఈ మధ్య బయట కూడా చేసి అమ్ముతున్నారు, కాకపోతే ఇంట్లో చేసుకుంటే ఆ సందడే వేరు కదా, అందుకని అయితే ఇంట్లో చేపిస్తున్నాము. ఇంట్లో అయితే ఇంకా హైజీన్గా చేసుకోవచ్చు. మనము నార్మల్ పూరణలకి డిజైన్ ఎట్లా వేసినామో దీనికి కూడా డిజైన్ అట్లనే వేసినాము అనమాట. ఇక్కడైతే దీనికి కొంచెం డిఫరెంట్గా వేస్తారు, ఎందుకంటే ఇది సాలిక రసం పూరన్ కాబట్టి ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇట్లా మీరు చూస్తున్నట్లు వేస్తారనమాట. అది మన ఇష్టము, ఇలానే వేయాలని ఏం లేదు. సో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే ఇలానే చేస్తారు. మంచిగా కలర్స్ అంతా వేసి దీన్నే డెకరేట్ చేస్తారు. దీన్ని మేమైతే పూరన్స్ అంటాము, నాకు తెలుసు చాలామంది దీన్ని కజ్జికాయలు అంటారు. కాకపోతే ఆ లోపల మిక్స్చర్ ఆ చోబా ఏదైతే ఉందో ఒక్కొక్కరు డిఫరెంట్గా పెడతారు. ఇలా చేసినవన్నీ ఇంకా హ్యాపీగా ఇట్లా స్టోర్ చేసి పెట్టేస్తారు. పక్కన అప్పడాలు ఉన్నాయి కదా, అది దేనికని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చాలా కొత్తవి చూడబోతున్నారు.